రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. మొండి కీళ్ల నొప్పులు, క్యాన్సర్లు, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులకు సాధారణ మందులు ఎంతగా వాడినా పెద్దగా ఫలితం కనిపించదు. ఇలాంటప్పుడే డాక్టర్లు పరిమిత మోతాదులో స్టెరాయిడ్ మందుల్ని సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే మంచి ఉపశమనం లభిస్తూ ఉండడంతో చాలా మంది పేషెంట్లు డాక్టర్లను ఒత్తిడి చేసి మరీ స్టెరాయిడ్ మందుల్ని రాయించుకుంటూ ఉంటారు. స్టెరాయిడ్ మందుల వాడకం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీదేవి 60 ఏళ్లకు దగ్గరైన నేటికి 20 ఏళ్ల తారగానే కనిపిస్తున్న నటి. హేమామాలిని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు డ్రీమ్ గర్లే. అమితాబ్ బచ్చన్ 7 పదులు దాటిన నేటికి నవయువకుడే. ఈ తారలను చూసినప్పుడు వీళ్లు వృద్ధాప్యం బారిన పడరా అన్న అనుమానం చాలా మందిలో కనిపిస్తుంది. నిజానికిప్పుడు వృద్ధాప్యాన్ని వాయిదా వేసి యవ్వనాన్ని చాలా కాలం పొడిగించే మందులు, ఇంజెక్షన్లు లాంటివి చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఉండేవన్నీ స్టెరాయిడ్లే. స్టెరాయిడ్స్ వాడడం వల్ల ముఖంపై ముడతలు రాకుండా ఉంటాయి, శరీరంలో కండరాలన్నీ పటుత్వంతో ఉంటాయి, చర్మానికి నిగారింపు కూడా వస్తుంది. ఇవన్నీ యవ్వనాన్ని కొంతకాలం పాటు కొనసాగించేవే. అయితే స్టెరాయిడ్స్ కాలక్రమంలో తెచ్చిపెట్టే చిక్కులు మాత్రం ఊహించని రీతిలో ఉంటాయంటారు డాక్టర్లు. కొంతమంది వయసు తగ్గినట్టు కనిపించడం కోసం అని స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఇది ఏమాత్రం నిజం కాదు. స్టెరాయిడ్స్ వాడినప్పుడు ఒక విధమైన మత్తు కిక్కులాగా వస్తుంది. కొంతమందికి యూఫోరియా అంటాం. దానికి ఆ విధంగా వాళ్ళు అలవాటైపోయి రోజు స్టెరాయిడ్స్ వాడి వాడు చాలా యంగ్గా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది చర్మం ముడతలు పడుతున్న స్టెరాయిడ్స్ వాడుతారు. అది కూడా మంచిది కాదు. ఎందుకంటే స్టెరాయిడ్స్ వాడినప్పుడు నిజానికి చర్మం పాడవుతుంది. చర్మం పల్చగా అయిపోయి ఒక్కొక్కసారి చర్మం మీద స్ట్రై అంటే గర్భిణీస్లో వచ్చినట్టుగా పొట్ట మీద మచ్చలు వచ్చినట్టుగా మచ్చలు చారలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్టెరాయిడ్స్ వల్ల స్కిన్ పాడవుతుంది, కానీ ఏమాత్రం బాగుపడదు. కొంతమంది వెంట్రుకలు రాదుకొని స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. అది కూడా మంచిది కాదు. సో స్టెరాయిడ్స్ వాడటం వల్ల అంటే డాక్టర్ చెప్పకుండా స్టెరాయిడ్స్ వాడటం వల్ల అనేక ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి పేషెంట్ కానీ ఇతర వ్యక్తి కానీ వారికి వారే స్టెరాయిడ్స్ వాడకూడదు. కొన్ని స్టెరాయిడ్స్ వాడటం వల్ల కొంతమందిలో మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మగవారిలో ఈ రొమ్ము పెద్దగా అయిపోయి స్త్రీలకు రొమ్ములు వచ్చినట్టుగా వచ్చే అవకాశం ఉంది. అది కొంతమందిలో స్త్రీలలో మగవారి గొంతులో కూడా వచ్చే అవకాశం ఉంది ఎనబాలిక్ స్టెరాయిడ్స్ వాడటం వల్ల. అదేవిధంగా కొంతమంది చర్మ సౌందర్యం కోసం కూడా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది క్వాక్స్ అంటే నకిలీ డాక్టర్లు కూడా చర్మం కోసం ఫేర్గా ఉండటం కోసమని కొన్ని స్టెరాయిడ్స్ మందులు కలిపిన ఆయింట్మెంట్లు ఇస్తుంటారు. ఇవి చాలా ప్రమాదం. దీనివల్ల చర్మం మీద మచ్చలు వచ్చే అవకాశం ఉంది, అంటే స్ట్రెచ్ మార్క్స్ లాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి నకిలీ మందులు వాడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. 6 ప్యాక్ ఫీవర్ పెరిగిన తర్వాత కుర్రకారులో చాలా మంది స్టెరాయిడ్ల వాడకంపై మోజు పెంచుకుంటున్నారు. గంటల తరబడి ఎక్సర్సైజులు చేయడం, ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం కంటే స్టెరాయిడ్లను వాడడం ద్వారా కండల్ని పెంచుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. మరి స్టెరాయిడ్ల మూలంగా కండలు పెంచుకోవడం కరెక్టేనా? పూర్తి వివరాల్ని ఒక చిన్న విరామం తర్వాత చూద్దాం. Suki